లక్ష్మి పథకం రికార్డును నమోదు చేసుకుంది. ఏడాదిలోగా 1,00,000 మందికి పైగా ఆడపిల్లల వివాహానికి ఆర్థిక వెసులుబాటు కల్పించింది. ఇందుకు సంబంధించి ఇప్పటివరకు 530 కోట్ల రూపాయలని ఖర్చు చేసింది ప్రభుత్వం. ఇక నుంచి మరింత పారదర్శకంగా కళ్యాణ లక్ష్మిని అమలు చేయాలని డిసైడ్ అయింది. రాష్ట్రంలో పేదింటి ఆడపిల్లల పెళ్లికి ఆసరాగా నిలుస్తోంది కళ్యాణ లక్ష్మి పథకం. ఈ పథకంతో ఆడపిల్ల వివాహానికి 51,000 ఆర్థిక సహాయం చేస్తోంది ప్రభుత్వం. ఇప్పటి వరకు రాష్ట్రంలో 1,00,000కు పైగా కుటుంబాలకు ఆర్థికంగా వెసులుబాటు కల్పించి కొత్త రికార్డు సృష్టించింది కళ్యాణ లక్ష్మి స్కీమ్. 2014 సెప్టెంబర్ 24న కళ్యాణ లక్ష్మి పథకాన్ని ప్రారంభించారు సీఎం కేసీఆర్. ఈ పథకంతో ఇప్పటి వరకు 44,351 మంది ఎస్సీలకు, 25,793 మంది ఎస్టీలకు, 33,913 మంది మైనారిటీలకు 51,000 ఆర్థిక సహాయాన్ని అందించింది ప్రభుత్వం. మొత్తం 1,04,057 మంది లబ్ధి పొందారు. ఇందుకోసం సర్కార్ 530 కోట్లకు పైగా ఖర్చు చేసింది. ఈ ఆర్థిక సంవత్సరం నుంచి బీసీలు, ఆర్థికంగా వెనుకబడిన అన్ని కుటుంబాలకు కూడా ఈ పథకం వర్తింపచేస్తుంది సర్కార్. పథకం కోసం 2016-17 బడ్జెట్లో మైనారిటీ సంక్షేమ శాఖకు 150 కోట్లు, ఎస్సీ సంక్షేమ శాఖకు 200 కోట్లు, ఎస్టీ సంక్షేమ శాఖకు 88 కోట్లు, బీసీ సంక్షేమ శాఖకు 300 కోట్లు కేటాయించింది. బడ్జెట్లో కేటాయించిన నిధులే కాకుండా అవసరమైతే ఎక్కువ నిధులు కేటాయిస్తామని చెబుతోంది రాష్ట్ర ప్రభుత్వం.